కనుక నేటికి తల్లుల కడుపు చేయడు కడుపు చేయటు చేతులారంగా శివుని పూజించకపోతే నోరు డబ్బంగా హరికీసు నడువుపోతే ఈ యొక్క దయ సత్యంబులోనిగా తలచకపోతే కడుపు చేటంట. మన తల్లి మన కోసం నవమాసాలు మనల్ని గర్భంలో ఈ గర్భాలయంలో పెట్టుకొని ప్రసవ వేదన పడి మనల్ని భూమి మీదకి తీసుకొచ్చినందుకు ఆవిడకి కడుపు చేటు కలిగించిన వాడు అయిపోతాడు రా ఈ మానవుడు అని చెప్పేశాడు. తండ్రికి విశేషమైనటువంటి కోపం వచ్చేసింది. మొత్తం అంతా కూడా సింహాసనాన్ని గట్టిగా అదుపు పట్టి ఒక్క తొక్కు తొక్కి వాళ్ళ వైపు కోపంగా చూసి వజ్జలు చెప్పని ఈ మతి మధ్యాతుండవయం నీకు మరి ఎవ్వడిచే ఉజ్జాతమయ్య బాలక తజ్జనులను వేలుకొను తగునామ్రోలం. ఎవరా చెప్తున్నాడు నీకు విద్యలని కూడా నారాయణుడి కోసం ఎవరు చెప్తున్నాడరా? వీళ్ళెవరు కూడా మన రాక్షసులు. వజ్జలు చెప్పని ఈ మతి మధ్యాతుండవయం నీకు మరి ఎవ్వడిచి ఉజ్జాతమయ్య బాలక. నువ్వెవడవరా? రాక్షసుడికి పుట్టావు. నేను ఎవరిరా? రాక్షసుని. నా కడుపులో పుట్టి నాకే ఎదిరిస్తావా? నీకు ఎవరు నేర్పిస్తున్నాడు ఈ విద్యలని కూడా? తక్షణమే పేరుకున్న తగునామలోనూ తీసుకుంటారా వాడిని? వాడి సంగతి ఎవరు నేను చూస్తాను అని చెప్పి గట్టిగా గద్దించాడు. గద్దించేసి కోపం వచ్చేసి అక్కడి నుంచి లేచిపోయి ఆ సింహాసనాన్ని ఒక్క తన్ని ఆ ముందున్నటువంటి వాటిని కూడా చంద్రబందర చేసేసి మీకు ఇదే ఆజ్ఞాపిస్తున్నాను, వాడిని కాళ్ళు చేతులు విరిసేసైనా అవసరమైతే వాడిని చంపేసైనా నారాయణ నామస్మరణ వాడి చేత మానిపించండి. ఆ నామాన్ని నేను వినలేను, చంపకపోతే మిమ్మల్ని చంపేస్తాను అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది హిరణ్యకశిపుడు. అంటే చూడండి, ఇటువంటి తండ్రి లోకంలో ఎక్కడైనా ఉంటాడండి? నారాయణ నామస్మరణ మానిపించడానికి కన్న కొడుకుని కాళ్ళు చేతులు విరగొట్టేసి చంపేమని ఆజ్ఞాపించేశాడు రాక్షసులందరినీ కూడా. అంతే, వాళ్ళు తీసుకుని వెళ్ళారండి. చిత్రహింసలు గురి చేశారు. దేనికి? నారాయణ నామస్మరణ మానిపించడానికి. మనకి ఇక్కడ ఫ్యాన్లు పెట్టి ఏసీలు వేసి కుర్చీలు వేసి అయిపోయిన తర్వాత అల్పాహారం పెట్టి అన్ని సకల సౌకర్యాలు కలిగించి నారాయణ నామస్మరణ చేయండి రా అంటే మనకి చేయడానికేమో సమయం సరిపోవట్లేదు. అక్కడేమో కన్న తండ్రి శత్రువు. నారాయణ నామస్మరణ చేయొద్దు, వాడి కాళ్ళు చేతులు విరిసేయండి అని చెప్పి ఆజ్ఞాపించేసి వెళ్ళిపోయాడు. అంటే పట్టుకున్నారని రాక్షసులందరూ కూడా. ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా పద్య రూపంలో చెప్పాడు. తనను నిశాచరులు పొడవ దైత్య కుమారుడు మాట మాటకి ఓ పన్నగ సాయి, ఓ ధనజభంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిలిపావన ఎంతు ఉతించుగాని తా కందును ఇరుచాడు భయకంప సమేతుంటుగాడు భూవరా. కొలుస్తున్నారు, పెద్ద పెద్ద గొడ్డలతో కొట్టేస్తున్నారు, గదలతో కొట్టేస్తున్నారు, కొరడాలతో కొట్టేస్తున్నారు, పర్వతాల తోసేస్తున్నారు, ఏనుగుల చేత దొక్కించేస్తున్నారు, పురుగు దీంట్లో బోన్లో పెట్టి ఆ పురుగు మీద వదిలేస్తున్నారు.